చేస్తారు కదా! ఆ ప్రాసెస్ నాకు పచ్చిమిరపకాయలు, కరివేపాకు మన గురించి వాళ్ళు ఆలోచించి వాళ్ళు హలో అండి. ఈరోజు మన వీడియో మేము ఊరు నుంచి ఏం తెచ్చామని చూపించడానికి కాదు. మన చిన్ననాటి జ్ఞాపకాల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి మీకు కూడా ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా! చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేకపోతే మన తాతయ్యల దగ్గర నుంచి ఇలా తెచ్చుకోవడం ఇదంతా. అలాంటి జ్ఞాపకాల్ని ఇంకొకసారి గుర్తు చేసుకోవడానికి అనమాట. నాకైతే నిజంగా అసలు అక్కడ వెళ్ళిన తర్వాత నాకు చిన్ననాటి ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఒక రీల్ తిరిగినట్టు తిరిగాయనమాట. సమ్మర్ వచ్చేసరికి అసలు తోటల్లోకి వెళ్ళిపోయి మామిడి పళ్ళు కోసుకోవడం, తర్వాత జీడిపళ్ళు, జీడి పిక్కలు అవన్నీ వేరుకోవడం, తెచ్చుకొని కాల్చుకొని కొట్టుకుని తినడం, అదే ఆ జీడి పళ్ళు తినడం, ఇవన్నీ కూడా చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. వాటిని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నా. ఇలాంటి జ్ఞాపకాలు మీకు కూడా ఉంటే కనుక మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు కొత్త చింతపండు వచ్చింది కదా, సో చెట్టు నుంచి చింతపండు తీశారు. చింతపండు తీయడం ఓకే, అంటే తీసిన తర్వాత ఇలాగ పైనంతా ఒక పొట్టు లాంటిది ఉంటుంది కదా, దాన్ని చింత బొట్ట అంటారు. ఆ చింత బొట్టను చితక్కొట్టి అదంతా తీసి లోపల ఇలాంటి ఈ పీచుతో ఉంటుంది కదా, ఇందులో పిక్క ఉంటుంది కదా, ఈ పిక్క తీసి మన కోసం ఇలా చేసి ఇచ్చారన్నమాట. అప్పటికప్పుడు ఎన్ని రోజులు, ఎక్కువ రోజులు ఏం లేం కదా, అప్పటికప్పుడు కావాలనగానే ఇవన్నీ చేసి ఇచ్చారు. అదే మన ఊరు స్పెషల్ అన్నమాట. మన ఊరిలో మనకి ఏం కావాలంటే చెట్టు నుంచి తెంపుకుని తెచ్చేసుకోవడమే. ఇది చింతపండు. అప్పటికప్పుడు చెట్టు ఎక్కి ఒకళ్ళు చెట్టు ఎక్కించి అవి కోయించి మళ్ళీ వాటిని తీయించి, అంటే అది తెచ్చుకోవడం అన్నదానికంటే కూడా ఆ ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇదేంటి అంటే ఏదో పప్పు అనుకుంటా. కానీ మీరు ఈ ముందు వీడియో చూసుంటే కనుక, మా పొలంకి అది వెళ్ళాం కదా, ఆ వీడియో చూసుంటే కనుక నాకు నచ్చని విషయం ఒకటి ఉంది. ఏదైతే మనం ఇక్కడ సిటీలోని బాగా ప్లాస్టిక్ వేస్టేజ్ ఎక్కువైపోతుంది, ప్లాస్టిక్ వేస్టేజ్, అలాగే ఈ కవర్లు ఇవన్నీ అవాయిడ్ చేయాలని మనం రోజు చెప్పుకుంటూ ఉంటున్నాము, రోజు వింటూ ఉంటున్నాము. ఆ ఊరంతా ఊరి ఆ చివర్లు అంతా కూడా మొత్తం ప్లాస్టిక్ కవర్లు అంతా నిండిపోయి ఉన్నాయన్నమాట. చెరువు దగ్గరికి వెళ్ళాం కదా, చెరువు దగ్గర కూడా ఫుల్ అన్ని కవర్స్ నిండిపోయి ఉన్నాయి. అదే నాకు నచ్చలేదు. ఇప్పుడు మనకి ఏమైనా కావాలనుకోండి, అంతకు ముందు అయితే వీటిని ఏం చేసేవారంటే, నాకు బాగా గుర్తు, మా తాతయ్య గారు ఇండియన్ తెచ్చుకున్నప్పుడు పెద్ద అదే మా అమ్మ చీర ఉంటుంది కదా, ఆ చీరలో చాలా పెద్ద చీర ఉంటుంది కదా, 5.5 6 ఉంటుంది కదా అడుగులు చీర, ఆ చీరలో వేసి ఏవైతే మనం పట్టుకెళ్ళాలనుకుంటున్నామో దాన్ని వేసి దాన్ని మూట కట్టేవారు అనమాట. ఒక చీరని చాలా రకాల మూటలు అనమాట. పప్పు ఒక దాంట్లో, ఇంకో దాంట్లో ఇవి రాగులు ఒక దాంట్లో, అలా శనగ పలుకులు తెచ్చుకునే వాళ్ళం, శనగ పలుకులు ఒక దాంట్లో, అలా ఏవైతే అవి ఒక చీరలోనే బోల్డెని మూటలు ఉండేవన్నమాట. అవన్నీ కలిపి మళ్ళీ గోనెలో పెట్టేశారు. ఇది చూసారు కదా, ఈ గోనె, ఇది కూడా ప్లాస్టిక్కే. కానీ అంతకుముందు ఎలాంటి గోన్లు ఉండేవనంటే, అవి ఇప్పుడు చూపించడానికి కూడా నా దగ్గర లేవు. అవి బయోడిగ్రేడబుల్ అనమాట. కానీ ఇవి అలా కాదు, ఇది మళ్ళీ ప్లాస్టిక్కే. ఎవ్రీథింగ్ ఇక్కడ అని కాదు, ఈవెన్ సిటీ అని కాదు, విలేజ్ అని కాదు, అన్నిట్లోనూ కూడా ప్లాస్టిక్ మయమైపోయింది. కాబట్టి ఈ ఒక్కదాన్ని మనం మార్చుకోవాలి. నేను విన్నదాన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే, మీకే చక్కగా అన్నీ దొరుకుతాయి, ఎక్కడ కావస్తాడు పాలిథిన్ బ్యాగ్స్ దొరుకుతాయి, వాటితో తెచ్చేసుకుంటారు, మాకు దొరకవు అనేటట్టు. అంటే అదొక గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నారనమాట. కాదు, ఇదే మంచిది, అలా పాలిథిన్ కవర్స్ వాడకుండా ఇలా పేపర్లు ఇవన్నీ వాడుకోవడమే మంచిది అని చెప్పడానికి నేను ట్రై చేశా. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఇవైతే సోళ్ళు. మీరు ఇంతకుముందు నేను ఈరోజు ఒక లాస్ట్ 1 వీక్ నుంచి పెడుతున్నాను కదా, ఆ వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఏవేమి అక్కడ దొరుకుతున్నాయని. ఇవి సోళ్ళు. ఇదేంటి అంటే మినప్పప్పు. మినపప్పు చూసారా, మనం మినపప్పు ఇడ్లీ చేసుకుంటామా, ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఇలా
నల్లగా తెల్లగా ఉన్నాయి. ఇదేంటంటే పండినప్పుడు మనకు మినువులు వస్తాయి. ఆ మినువుల్ని విసిరితే ఇలా పప్పు వస్తుంది అన్నమాట. మినప గుళ్ళని విసిరితే మినపప్పు ఇలా వస్తుంది. దాని మీద మినువుల మీద ఉన్న పొట్టు అలానే ఉంటుంది. అలా కాకుండా మనం కొనుక్కుంటాం కదా, కొనుక్కున్నట్టు తెల్లగా అవ్వాలంటే దాన్ని ఛాయ రాయడం అంటారనమాట. ఏం చేస్తారంటే మినువులు ఉంటాయి కదా, వాటికి ఆయిల్ రాసి ఒక 2 days వదిలేసి తర్వాత దంచుతారనమాట. రోకల్లో వేసి దంచుతారు. దంచితే ఈ పొట్టు అంతా వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని చెరిగేస్తే పొట్టు అంతా వెళ్ళిపోయి మనం వైట్గా వస్తుంది కదా. అంత వైట్గా అయితే రాదు, కానీ పొట్టు బాగా తగ్గి వస్తుంది అనమాట. ఇవన్నీ నేను చిన్నప్పుడు చూసిన వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. అదే నాకు ఆ ప్రాసెస్ బాగా నచ్చింది అనమాట. చిన్నప్పుడు ఏం చేసేవారు, ఇదంతా ప్రాసెస్ బాగా నచ్చింది. ఇంకా శనగ పలుకులు సీజన్ ఉండేది కదా. శనగ పలుకులు సీజన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే శనగకాయలు ఉంటాయి కదా, వేరుశనగకాయలు, ఆ కాయలన్నిటినీ ఒలిచి ఎవరు ఎక్కువ ఒలిస్తే వాళ్ళు గొప్ప అనమాట. అలా కాంపిటీషన్ ఉండేది. ఇదేంటంటే ఛాయ నువ్వు పప్పు. ఛాయ నువ్వు పప్పు అంటే నువ్వులు నల్లగా ఉంటాయి కదా, ఆ నల్లగా ఉన్న నువ్వుల్ని కడిగిన తర్వాత ఇలా తెల్లగా వస్తాయి అన్నమాట. అదే మనం కొనుక్కుంటే ప్యూర్ తెల్లగా ఉంటుంది. ఇది అంత తెల్లగా లేకపోవడానికి ఏంటంటే అదేంటి మనకు కొనుక్కునేది మెషినరీ క్లీనింగ్ అంతా జరుగుతుంది కదా, కాబట్టి తెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే మనకి దంచుకుని అది చేసింది. ఇది చక్కగా ఎలా తినవచ్చు. కాకపోతే చిన్న చేదు ఉంటుంది, ఎందుకంటే ఫుల్ తెలుపు రాలేదు కదా, ఇంకా పొట్టు ఉంది కాబట్టి. కానీ ఆ పొట్టు ఉండడమే మంచిది. పొట్టులోనే ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ అందులోనే ఉంటాయి. తర్వాత దీన్ని మిల్లో వేసి ఆయిల్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్లో ఆ బ్లాక్గా ఉన్న పొట్టు అంతా మళ్ళీ వచ్చేస్తుంది. దాన్ని తెలగపిండి అంటాం. దాంతో తెలగపిండి వడియాలు కూడా చేస్తాం. ఇదేంటంటే వేరుశనగ నూనె. ఇవి నువ్వులు, పప్పు, ఇది వేరుశనగ నూనె. వేరుశనగ నూనె అంటే వేరుశనగ పలుకులు గానుగులో వేసి ఆడితే వచ్చింది నూనె. అది కూడా ఏంటంటే ఎద్దుగానుగుంటూ వచ్చిన వేరుశనగ నూనె. ఇది అక్కడ మన సిటీలో కూడా చెక్కగానుగానే వస్తుంది, కాకపోతే అది ఎద్దుతో కాకుండా ఎలక్ట్రిసిటీతో రన్ అవుతూ ఉంటుంది. కానీ ఇది ఎద్దుగానుగుతో అనమాట. ఎద్దుగానుగా అంటే ఇంకా చాలా స్లోగా తిరుగుతుంది కదా. ఇది యాక్చువల్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. మనం మామూలుగా టౌన్లో దొరికేది వుడ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. ఇది కోల్డ్ ప్రెస్డ్. చూసా ఎంత క్లియర్గా ఉందో. మనకు కావలిస్తే నువ్వు పప్పుతో చేయమన్నా కూడా నువ్వుల నూనె కూడా చేసిస్తారు. అండ్ అమ్మ ఇంకా తీస్తుంటే వస్తూనే అన్నాయి. నేను చాలా రోజులు అయింది కదా, ఒకసారి అలా చూసొద్దామని వెళ్ళాను. అదే ఏమైనా తెచ్చుకోవాలి అలా ప్లాన్ ఉంటే కనుక ఇక్కడి నుంచి క్లాత్ బ్యాగ్స్ అయినా లేకపోతే ఏమైనా పట్టుకెళ్ళి ఉండేవాళ్ళం తెచ్చుకోవడానికి వీలుగా. కాబట్టి ఈసారికి ఇలా అయిపోయింది. వీలైతే ఇంకోసారి వెళ్ళినప్పుడు కొంచెం అవేర్నెస్ వాళ్ళలో కూడా క్రియేట్ చేసి, దానికి ముందుగా ఒక ఎగ్జాంపుల్ మనమే ఇక్కడి నుంచి ఏదైనా పట్టుకెళ్ళి ఇలా నేను తెచ్చుకున్నాను చూడండి అని చెప్తే ఎవరికైనా, అంటే చెప్పినప్పుడు వినడానికైనా వినగలుగుతారు. ఏదైనా మనం చెప్పినప్పుడు మనం ఆచరించకుండా చెప్తే ఎవరు వింటారు చెప్పండి. ఇవి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా టమాటోలు, ఇవన్నీ మామూలుగా అక్కడ పండినవి అన్నమాట కూరగాయలు. ఇవి కూరగాయలు అయిపోతే ఇవి బియ్యం అన్నమాట. మన పొలంలో పండిన బియ్యం. ఇవన్నీ మూట కట్టుకుని బయలుదేరానా, సరిగ్గా బయలుదేరేసరికి కొబ్బరి బొండాలు వచ్చాయి. ఇంకా ఆగుతామా మనం? సో కొబ్బరి బొండాలు కూడా ఇవన్నీ ఏంటంటే నేను మామూలు డైలీ లైఫ్లో ఎక్కువగా వాడేది. నువ్వుపప్పు ఉంది కదా, ఈ నువ్వుపప్పుతో నువ్వుల పొడి చేస్తా. నువ్వుల పొడి చేస్తే అన్నంలో కలుపుకుని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. అండ్ పులిహోర చేసుకుంటాం కదా, పులిహోర చేసినప్పుడు కూడా నువ్వుల పొడి కలిపితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకి మిరపకాయలు ఉన్నాయి కదా, ఈ పండు మిరపకాయలు. సో ఈ పండు మిరపకాయలు చాలా బాగున్నాయి కదా చూడడానికి. కారం ఎంత ఉందో చూడాలి. కారం చూసిన తర్వాత వీలైతే ఎంచక్క పండు మిరపకాయ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా షేర్ చేస్తా. ఏమిటి సంగతులు ఇంతకీ మీకు గుర్తు చేసేనా మీ చిన్ననాటి జ్ఞాపకాలు లేకపోతే ప్రస్తుత జ్ఞాపకాలు?
అంటే నాకు ఇది చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, ఏవో కొనుక్కొని అప్పటికప్పుడు ఏవి కనిపిస్తే అవి తెచ్చేసాను. కానీ, ఇప్పుడు మనం నార్మల్ షాప్‌లో నుంచి తెచ్చుకుంటాం కదా! తెచ్చుకున్నవి ఇలా స్టోర్ చేసుకుందాం అంటే అస్సలు అవ్వదు. ఒకవేళ బాగా ఎండబెట్టి పెద్ద డబ్బాలో ఏసి స్టోర్ చేసినా కూడా చాలా తొందరగా పురుగు పట్టేయడం అవన్నీ అవుతాయి. ఎందుకంటే, అప్పటి వరకు అలా ఫ్రీజర్‌లో కూల్ చేసి మనకు తెచ్చిస్తారు కాబట్టి, అప్పటికి మన దగ్గరికొచ్చేసరికి ఎక్కువ రోజులు నిలవుంటే పాడైపోతాయి. కానీ ఆ రోజుల్లో అయితే ఫ్రీజర్స్ అవన్నీ లేవు కాబట్టి అప్పుడు ఫ్రీజర్‌లో అవి పెట్టకుండా బాగా ఎండబెట్టి నిలవ పెట్టుకునేవాళ్ళనమాట. వాళ్ళు ఎంత వాడుకోవాలో వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ పిల్లలకి కావాల్సింది అన్నీ వాళ్ళు ఉంచుకుని సంవత్సరానికి సరిపడా మిగిలినవి అప్పుడు అమ్మేసేవారనమాట. సో, అలాంటి పద్ధతొస్తే బావుంటది కదా! అంటే చిన్నప్పుడే కాదు, మేము దుబాయ్ ఎళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ ఇడ్లీ రవ్వ నచ్చేది కాదు. అక్కడ వాళ్ళందరూ ఏంటంటే, ఇడ్లీ బియ్యం ఉంటాయి కదా! ఇడ్లీ బియ్యంతో ఇడ్లీలు చేసుకుంటారు. దోసలు ఎలాగో ఆటిలతోనే చేసుకుంటారు కానీ, నాకు ఇడ్లీ రవ్వ నచ్చేది కాదు. ఆ ఇడ్లీ తినాలనిపించేది కాదు. అందుకని నేనెప్పుడు ఇండియా వచ్చినా కూడా మా మమ్మీ ఇడ్లీ రవ్వ కొని నేను వెళ్ళినప్పుడు ఇచ్చేదనమాట. నా మాక్సిమం లగేజే ఒక మనిషికి 30 కేజెస్. ఆ 30 కేజెస్‌లో కూడా మాక్సిమం ఎంతైతే అంత నేను ఇడ్లీ రవ్వ పట్టుకెళ్ళేదాన్ని. ఇంకొకటేంటంటే చింతపండు ఒకటి అక్కడ చాలా అక్కడ అస్సలు బాగోదు చింతపండు. సో, చింతపండు కూడా ఎక్కువ కాదు గానీ ఒక 2 కేజెస్ అలా పట్టుకెళ్ళేదనమాట చింతపండు. ఇప్పుడవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మా మమ్మీ ఉంటే అంటే వాళ్ళు ఇచ్చింది అని కాదు కానీ, మన గురించి వాళ్ళు ఆలోచించి, వాళ్ళు ఎలా ఉంటారో, ఏంటో, వాళ్ళకి అవసరాలేంటి, ఇవన్నీ మన గురించి ఆలోచిస్తారు కదా! ఆ ప్రాసెస్ నాకు చాలా బావుంటది. అలా మన గురించి ఆలోచించే వాళ్ళు ఉండాలి కదా! ఓకే. చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. ఓకే. చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం కదా! ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.